మన మావయ్య గారు అందరికీ తెగ నచ్చేశారు. మన మగలే నాన్నగారు అందరికీ హౌస్‌లో ఉన్న అందరికీ నచ్చేశారు. అండ్ నిఖిల్ మదర్ ఏంటి మరీ ఇంత ఓపెన్‌గా అన్నీ చెప్పేశారు. బిగ్ బాస్ ఇన్‌స్ట్రక్షన్స్ ఏమన్నా ఫాలో అవ్వలేదా? ఓకే. అవినాష్ జంటను మాత్రం బిగ్ బాస్ ఒక ఆట ఆడుకున్నారు. వాళ్ళు మాత్రం ఏం తక్కువ సూపర్ కంటెంట్ అయితే ఇచ్చారు. సో నిన్నటి ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో లేడీస్ అండ్ జెంటిల్‌మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు బీబీ టాక్స్ ఆన్ డైల్ న్యూస్. నేను ప్రియదర్శన్. సో ఈరోజు మన బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో ఎపిసోడ్ 74 గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో ఫ్యామిలీ వీక్ కాబట్టి ఇదంతా మంచి ఎమోషనల్గా, హిలేరియస్గా, ఫన్గా అన్నీ సాగిపోతుంది అనమాట. పాపం 7 కన్నీళ్ళు చూస్తున్నాం, నవ్వులు చూస్తున్నాం, ఎమోషన్స్ చూస్తున్నాం, అల్లర్లు చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం. బాగా నచ్చింది ఏంటంటే, ఒకప్పుడు వీళ్ళు మీరు కొట్టుకుని చావండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అని అనుకున్నాం మనం. వీళ్ళందరూ కలిసి ఉండడం, ప్రతి ఒక్కరూ కలిసి ఉండడం, శత్రువులు లేకపోవడం, ఇలా ఉండడం చూసి కూడా కొంచెం హ్యాపీగానే అనిపిస్తుంది అనమాట. సో థింగ్ ఏంటంటే, నిన్న ముగ్గురు వచ్చారు. ముందుగా యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చారు, మగలే వాళ్ళ నాన్నగారు అనమాట. మొత్తం అందరికీ, హౌస్లో ఉన్న అందరికీ నచ్చేశారు ఆయన ఒక డిఫరెంట్ ఫన్ చేస్తూ ఉన్నారనమాట. కొంచెం ఫన్నీగా, చాలా చాలా హిలేరియస్గా ఉన్నారు, చాలా బాగా ఉన్నారు. ఆయనకి పాపం ఆ తెలుగు కూడా పూర్తిగా రాదు, కొంచెం కన్నడ వ్యక్తి కదా, కొంచెం వచ్చు. అది కొంచెం ఐ థింక్ కొంచెం స్లాంగ్ కూడా మన చిత్తూరు, రాయలసీమ స్లాంగ్లో ఉందన్నమాట, కొంచెం డైలెక్ట్ అదిని. సో బాగా మాట్లాడారు ఆయన అయితే. సో అందరితో చాలా బాగా మాట్లాడారు. నిఖిల్ అయితే మరి 2-3 సార్లు కాళ్ళ మీద పడి, వెళ్ళిపోయేటప్పుడు ఒకసారి, వచ్చినప్పుడు ఒకసారి కాళ్ళకి నమస్కారం చేసి హగ్ చేసుకున్నాడు. రోహిణి కూడా దాన్ని హైలైట్ చేసింది. అబ్బో ఏంటి నిఖిల్ కాళ్ళ మీద పడి హగ్ చేసుకున్నాడు అని. నిఖిల్ కూడా అలా చూస్తూ ఉన్నాడు ఆయన వైపు. అంటే ఎక్కువ క్లోజప్ షాట్స్ పడుతూ ఉంటాయి కదా, నిఖిల్ కూడా ఆయన వైపు అలా చూస్తూ, ఒక ఏదో అడోరబుల్గా, అంటే కొంచెం అడోరబుల్గా చూస్తూ ఉంటారు కదా, బాగా నచ్చేస్తే. సో అలా చూస్తూ ఉన్నారనమాట. నిఖిల్ ఒక మాట అన్నాడు నిన్న. ఏమన్నాడంటే, యష్మితో ఫ్రెండ్షిప్ కట్ చేసి వాళ్ళ డాడీతో ఫ్రెండ్షిప్ చేద్దామని అన్నాడు. అప్పుడు విష్ణుప్రియ వెంటనే ఒక కౌంటర్ వేసింది. యష్మి వాళ్ళ డాడీ కూడా అదే చెప్తున్నాడు, నిఖిల్తో ఫ్రెండ్షిప్ కట్ చేయమని. అంటే సీరియస్లీ అంటున్నాడు అనమాట. సో ఒక జోక్, బట్ నిఖిల్ ఏదంటే కొంచెం సీరియస్గా తీసుకున్నాడు. బట్ నిఖిల్ మదర్ వచ్చిన తర్వాత మాత్రం సీన్ మొత్తం మారిపోయింది. అంటే నిఖిల్తో చెప్పింది, ఆవిడ ఏం చెప్పిందంటే, వైని కంట్రోల్లో పెట్టు అని క్లియర్గా చెప్పేసింది. సో ఏంటంటే, ముందుగా యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చారు కదా, యష్మి వాళ్ళ ఫాదర్ అందరితో చాలా బాగా మాట్లాడారు, ప్రతి ఒక్కరితో చాలా బాగా మాట్లాడారు. ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పలకరించి, ప్రతి ఒక్కరిని ఇలా ప్రతి ఒక్కరి గురించి ఫన్ చేసి బాగా మాట్లాడి, యష్మిని మాత్రం పక్కకు తీసుకెళ్ళినప్పుడు ఏం చెప్పారంటే, కొంచెం నీ ఆట నువ్వు వాడు, నీ సోలోగా నీ కోసం నువ్వు వాడు. క్లియర్గానే చెప్పేశారు, కొంచెం నిఖిల్కి దూరంగా ఉండమన్నట్టు. నిఖిల్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండమన్నట్టు. బట్ అలా చెప్పకుండా నీ ఆట నువ్వు వాడు, సోలోగా నువ్వు వాడు, బయట బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది అని చెప్పారు. అక్కడ వరకు చెప్పారు. ఓకే, అది బిగ్ బాస్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫ్యామిలీ వీక్లో అంతే చెప్తారు కాబట్టి ఓకే, అంతవరకు చెప్పారు. సో వైల్ కమింగ్ టు నిఖిల్ మదర్, ఆవిడ మాత్రం ఓపెన్గా పేర్లతో సహా చెప్పేస్తున్నారు. అంటే ఎలా అంటే, జీతో ఎక్కువ అవసరం లేకుండా గొడవ పెట్టుకోకు. జీతో మీన్స్ ఎవరు? గౌతమ్ అనమాట. గౌతమ్తో గొడవ పెట్టుకోకు. బికాజ్ మనం చూస్తుంటే గౌతమ్ నిఖిల్ ఈ ఫైట్స్ తర్వాత యష్మిని అక్క అని పోర్ట్రే చేసిన తర్వాత గౌతమ్ గ్రాఫ్ ఒక రేంజ్లో పెరిగిపోయింది. గౌతమ్ ఇలా లేచాడనమాట. ఈ తెలుగు వర్సెస్ కన్నడ ఇష్యూ కూడా అప్పుడే రైజ్ అయ్యి గౌతమ్ గ్రాఫ్ అలా లేచింది. సో అది అబ్జర్వ్ చేసిన ఆమె డైరెక్ట్ చెప్పేసింది, జీతో ఎక్కువ గొడవ పెట్టుకోక, అనవసరమైన గొడవలు పెట్టుకోక, అండ్ మోర్ ఓవర్ నీకు సంబంధం లేని విషయాల్ని నువ్వు నామినేషన్లో ప్రస్తావించకని చెప్పేసింది. అంటే ఏంటంటే, యష్మి గురించి మనోడు ఆల్రెడీ ఒకసారి ఫైట్ చేశాడు కదా, యష్మి గురించి మనోడు ఫైట్ చేసినది ఆమెకి నచ్చలేదు అనుకుంటా. మోర్ ఓవర్ దానివల్ల బ్యాడ్ అయిపోతున్నాడు. యష్మి గురించి నిఖిల్ ఎందుకు ఆడాలి, ట్రోఫీ గెలవాల్సిన వాడు అనవసరంగా వెనకబడిపోతాడేమో, రన్నర్ అప్ అవుతాడేమో అనే భయం వాళ్ళ మదర్లో కనిపించింది. సో ఆవిడ ఏం చెప్పిందంటే, గ్రూప్ గేమ్ ఆడొద్దు, నెంబర్ 1 గ్రూప్ గేమ్ ఆడొద్దు అని చెప్పింది. జీతో అనవసరంగా ఫైట్స్ చేయొద్దు, నీది కానీ నామినేషన్లో నువ్వు దూరొద్దు, నీ పాయింట్ అయితేనే నామినేషన్ చెప్పు. అండ్ ఇంకొకటి ఏం చెప్పిందంటే, వైని కంట్రోల్లో పెట్టు. ఇంకోటి పీతో కొంచెం దూరంగా ఉండు, ఆమె కూడా కొంచెం అంత కరెక్ట్గా ఉండట్లేదు అనే విషయంలో చెప్పింది అనమాట. అంటే పీ అంటే ప్రేరణ, వై అంటే యష్మి. సో యష్మిని కంట్రోల్లో పెట్టాలంటే ప్రేరణతో కూడా దూరంగా ఉండని చెప్పింది. బట్ రావడమే పృథ్వీని లవ్ యూ పృథ్వీ అని 2-3 టైమ్స్ చెప్పింది. పృథ్వీని బాగా, బికాజ్ పృథ్వీ ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా నిఖిల్తో ఉంటున్నాడు, ప్రతి దానిలో తన సపోర్ట్ ఇస్తున్నాడు. తను నిఖిల్ని మొన్న చూసాం కదా, నీకు ధైర్యం లేదంటే
పృథ్వీ వచ్చి నీకు దమ్ము లేదు నీకు దమ్ము లేదని చేశాడు. నేను అన్నాను కూడా ఎలాంటి బెస్ట్ ఫ్రెండ్ ఉండాలని. బికాజ్ ఒక ఒక మన ఫ్రెండ్ ఎవడైనా ఇన్సల్ట్ చేస్తుంటే 10 మందిలో నీకు ధైర్యం లేదు అని టేస్టీ తేజ అన్నప్పుడు మనం రియల్ ఫ్రెండ్ అన్నవాడు వాడిని ఇన్సల్ట్ అవనివ్వడు. వీడు వచ్చి మాట్లాడతాడు, ఇన్సల్ట్ అవనివ్వకుండా మాట్లాడతాడు. సో అదే చేశాడు పృథ్వీ అయితే. సో నేను అప్పుడే అన్నాను పృథ్వీ లాంటి బెస్ట్ ఫ్రెండ్ నాకు ఉంటే బాగుంటుంది, ఎంత మంచి బెస్ట్. సో అందుకే ఆవిడ కూడా పృథ్వీని చాలా చాలాసార్లు లవ్ యూ చెప్పింది. అండ్ మోర్ ఓవర్ ఈ విషయాల్లోనే నాకు కొంచెం నచ్చలేదు అనమాట. బికాజ్ అంటే ఒక బాధ కూడా ఉంటుంది, మదర్ కాబట్టి విన్నర్ అవ్వాల్సినోడు అనవసరంగా రన్నర్ అయిపోతాడేమో గౌతమ్ వల్ల, లేదంటే వెనకబడిపోతాడేమో, జస్ట్ టాప్ ఫైవ్లో ఉంటాడేమో, లేదంటే టాప్ 5 కంటే కిందకు వచ్చేస్తాడేమో తెలీదు. బట్ యాజ్ పర్ ఓటింగ్స్ ఎవరిని అడిగినా చెప్తారు నిఖిల్ వెనెవర్ గౌతమ్ గ్రాఫ్ పెరగక ముందు వరకు నిఖిల్ టాప్లో ఉండేవాడు. ఇప్పుడు గౌతమ్ టాప్లో ఉన్నట్టున్నాడు. ఐ థింక్ ఓట్స్ ఈ థర్డ్ పార్టీ ఓటింగ్స్ ఉంటాయి కదా, సో అలాంటి ఓటింగ్స్లో ప్రైవేట్ ఓటింగ్స్ వీటిలో చూస్తే ఎక్కువగా గౌతమ్ పేరు ఎక్కువ వినిపిస్తూ ఉంది. బట్ ఒక థింగ్ అయితే మాట్లాడుకుంటాను, ఆవిడ చెప్పిన దానిలో ఫ్యాక్ట్ ఉంది. ఎందుకంటే లాస్ట్ సీజన్ మాట్లాడుకుంటే అమర్దీప్ గొడవల వల్ల, అనవసరమైన గొడవల వల్ల పల్లవి ప్రశాంత్ అయిపోయాడు. ఇది ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇది ట్రూ. అమర్దీప్ అనే వ్యక్తి కనుక బిగ్ బాస్ హౌస్లో లేకపోయి ఉంటే పల్లవి ప్రశాంత్ విన్నర్ ఖచ్చితంగా అయ్యేవాడు కాదనేది నా ఫీలింగ్. బికాజ్ ఆఫ్ అమర్దీప్ అనవసరంగా పల్లవి ప్రశాంత్ని ఎక్కువ టార్గెట్ చేసినట్టు అనిపించి, ఆయన ఎక్కువ ఫైట్లు చేసి కొంచెం ఈ నామినేషన్స్లో ఈ చిన్న ఫైట్లు ఉండి పల్లవి ప్రశాంత్ హైలైట్ అయ్యాడు అనేది నా ఫీలింగ్. అమర్దీప్ కొంచెం సీరియస్గా మాట్లాడుకుంటే ఆయన కొంచెం ఇన్నోసెంట్ అయిపోయాడు. ఇన్నోసెంట్ మీన్స్ ఆయన కొంచెం అమాయకుడు అయిపోయాడు. ఆ ఫైట్స్లో ఆయన కొంచెం అమాయకుడు అయిపోయాడు. బట్ వెనెవర్ వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకున్నారు కాబట్టి లాస్ట్కి విన్నర్ రన్నర్ వీళ్ళే అయ్యారు. సో ఇక్కడికి వచ్చేసరికి కూడా ఇదే అవుతుంది అనమాట. ఇప్పుడు ఏమైందంటే నిఖిల్ యష్మి గురించి కానీ ఈ ఫైట్స్లో గౌతమ్ అక్క అని, నువ్వు అక్క అంటావా అని చెప్పి సంథింగ్ ఈ అక్క రాధిక అక్క ఈ పోర్ట్రే చేసి ఇలాంటివన్నీ గొడవల తర్వాత గౌతమ్ హైలైట్ అయ్యాడు అనమాట. సో గౌతమ్ హైలైట్ అయ్యాడు, నిఖిల్ డౌన్ అవుతున్నాడు. సో కొంతమందికి, అందరికీ కాదు బట్ కొంతమందికి. లాస్ట్ టైం అయితే అది ప్యూర్లీ ఎక్కువగా డామినేషన్ ఉంది పల్లవి ప్రశాంత్ వైపు, అమర్దీప్ కొంచెం డౌన్ అయింది. బట్ ఇప్పుడు వచ్చేసరికి మాత్రం ఈక్వల్గానే ఉంది. కానీ బట్ తెలుగు వర్సెస్ కన్నడ అనే ట్యాగ్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు మాత్రం గౌతమ్ని సీరియస్గా ఫాలో అయిపోతున్నారు, సీరియస్గా సపోర్ట్ చేస్తున్నారు అనమాట. సో నేను అందుకే ఏంటంటే తెలుగు తమిళ ఈ దాన్ని ఏమంటారు ఈ ఎమోషన్తో ఇలాంటి ఒక మోసతో ఒక అనవసరమైన ఎమోషన్ని ఇక్కడికి లాక్కొచ్చి గెలిపించడం అనేది కరెక్ట్ కాదు అనేది నేను అందుకే అడిగాను. బట్ థింగ్ ఏంటంటే ఇదనమాట జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు గౌతమ్ గ్రాఫ్ పెరుగుతుంది, నిఖిల్ గ్రాఫ్ అయితే తగ్గుతుంది. బట్ వాళ్ళ మదర్ అలా చెప్పడం నాకు నచ్చలే. బికాజ్ జెన్యూన్ అంటే వాళ్ళ మదర్కి బయట ఉన్నారు కాబట్టి వాళ్ళ కొడుకు ఎమోషన్స్ ఏంటి, లోపల ఉన్న కొడుకు ఎమోషన్స్ ఏంటి అనేది ఆవిడకి తెలియదు కాబట్టి ఆవిడ ఓపెన్గా చెప్పేసింది, వైని కంట్రోల్లో పెట్టు, జీతో గొడవలు పెట్టుకోక అనవసరంగా, నీకు సంబంధం లేదు, జీతో గొడవలు పెట్టుకోక అనవసరమైన గొడవలు, నీది కాని పాయింట్ని నామినేషన్స్లో వాడకు. యష్మి గురించి యష్మిని అక్క అని పిలిచామని నామినేట్ చేశాడు కదా, వాడకు. ఇంకొకటి ఏంటంటే మొన్న కూడా టేస్టీ తేజ విషయంలో కూడా నామినేషన్ ఎలా అయిందంటే పృథ్వీ స్మోకింగ్ జోన్కి వెళ్ళొచ్చాడని చెప్పి నువ్వు నామినేట్ చేసావు, సిల్లీ నామినేషన్, నువ్వు కూడా ఈ తప్పు చేసావు అని చెప్పి నామినేట్ చేశాడనమాట. సో ఇలాంటివి నీది కానీ నీకేమన్నా హాని జరిగితే ఆ పాయింట్ రైస్ చేయ, కానీ నీ ఫ్రెండ్స్ కోసం పక్కోళ్ళ కోసం ఎప్పుడు నామినేట్ చేయకని చెప్పి ఒకటి క్లియర్గా ఇంకో హింట్ ఇచ్చింది. వైని కంట్రోల్లో పెట్టంటే ఇంక తెలిసిపోయింది కదా, యష్మిని కంట్రోల్లో పెట్టని చెప్పింది. మరి ఇక్కడ నుంచి నిఖిల్ ఎలా ఆడతాడనేది మరి చూడాలన్నమాట. నిఖిల్ ఏమన్నా అవి సీరియస్గా తీసుకుని మారతాడా, లేదు తన ఎమోషన్స్ తనకి ఆ తన ఫీలింగ్స్నే ఫాలో అవుతాడా అనేది చూడాలన్నమాట. మోర్ ఓవర్ అలా చెప్పడం అయితే కరెక్ట్ కాదు. ఇప్పుడు తన ఫీలింగ్స్ అనేవి తన జెన్యూన్ అనుకోండి, వెన్ ఫీలింగ్స్ మన ఫీలింగ్స్ అనేవి జెన్యూన్ అయితే, మనం అప్రోచ్ అనేది జెన్యూన్ అయితే, మన రిలేషన్ అనేది జెన్యూన్ అని ఫీల్ అయితే, ట్రోఫీ ముఖ్యమా ఫీలింగ్స్ ముఖ్యమా, ట్రోఫీ ముఖ్యమా ఎమోషన్స్ ముఖ్యమా, ట్రోఫీ ముఖ్యమా రిలేషన్ ముఖ్యమా అంటే అన్నిటికంటే ఇదే ముఖ్యం, ఈ ట్రోఫీ కంటే ఇదే ముఖ్యం. సో ఒకవేళ ఆ ఫీలింగ్స్ ఆ ఎమోషన్స్ ఆ రిలేషన్ ఒకవేళ జెన్యూన్ అయితే, ఇదర్ వాళ్ళ ఫ్రెండ్సా లవర్సా పక్కన పెడితే, ఒకవేళ జెన్యూన్ ఫీలింగ్ జెన్యూన్ రిలేషన్ అయితే ట్రోఫీ కంటే ఇదే ముఖ్యం. ట్రోఫీ అనేది ఉంటుంది పోతుంది, దానికోసం మారిపోవాల్సిన అవసరం లేదు మనిషి అనేవాడు. అండ్ మోర్ ఓవర్ మనిషి జెన్యూన్గా ఉన్నప్పుడే బయట వాళ్ళు కూడా చూసి ఓట్స్ వేయాలి. ఇప్పుడు లాస్ట్ టైం ఇలా గెలిచాడు కదా అని చెప్పి, లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ గెలిచాడు కదా అని చెప్పి శివాజీ కూడా పల్లవి ప్రశాంత్లా మారిపోతే శివాజీ గొప్పతనం ఏముంది? లాస్ట్ టైం శివాజీని ఇప్పటికీ ఎంతమంది ఏమంటున్నారు, పెద్ద మనిషిలాగా ఆడాడు, ఒక మర్యాద, ఒక సూపర్ మర్యాదతో బయటకు వచ్చాడు. ఇప్పటికే కూడా బయట ఎంత మర్యాద ఉంటుందో శివాజీ అంటే, శివాజీ పెద్దన్న
మా ఇంట్లో శివన్న శివన్న అని చెప్పి ఒక రేంజ్లో ఎలివేట్ చేశారు. బట్ పల్లవి ప్రశాంత్ విషయానికి వస్తే నెగిటివిటీ చాలా ఉంది. విన్నర్, తనే విన్నర్. శివాజీ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు, పల్లవి ప్రశాంత్ ఈజ్ ద విన్నర్. బట్ ఇద్దరితో కంపేర్ చేసుకుంటే బయటకు వచ్చిన తర్వాత మర్యాద ఎవరికి ఎక్కువ ఉంది అంటే, శివాజీ హీరో కదా, సినిమాలు ఇన్ని చేశాడు కదా, 100కు పైగా సినిమాలు చేశాడు కదా, ఇవన్నీ పక్కన పెడితే ఆట తీరు బట్టి కూడా శివాజీకి ఒక మర్యాద, బయట ఒక మర్యాద, శివన్న అని ఒక పిలుపు, ఇదన్నీ వచ్చింది. పల్లవి ప్రశాంత్ విషయానికి వస్తే ఈ పల్లవి ప్రశాంత్ చాలా కష్టపడి ఆడాడు, ప్రతి టాస్కుల్లో 100% పెట్టాడు. కాకపోతే రైతు బిడ్డ అనే ఎమోషన్ ఎక్కువ యూజ్ అయింది కాబట్టి బయటకు వచ్చిన తర్వాత చాలామంది నెగిటివ్ ట్రోల్స్ చేశారు. ఓకే, సో ఇదనమాట నేను చెప్పాల్సింది. ఏంటంటే వెనెవర్ వాళ్ళ మదర్ అయినా సరే ఇలా చెప్పడం అనేది నాకు ఎందుకు ఇలా చెప్పారని అనిపించింది. అంటే వాళ్ళ మదర్కి వాళ్ళ కొడుకు గెలవాలి, నా కొడుకు గెలిస్తే చూడాలి, నా కొడుకు చేతిలో ట్రోఫీ చూడాలి అని అనిపిస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ అలా చెప్తారు. బట్ అదే పాయింట్ని అక్కడ తీసుకొచ్చి అట్లీస్ట్ ఒక ధైర్యం చేసి, ఇంత ధైర్యంగా ఆవిడ YEGEPE అని చెప్పి పేర్లు చెప్పినప్పుడు అదే ధైర్యంతో ఒక స్టేట్మెంట్ అక్కడ పాస్ చేసి ఉంటే బాగుండేది. కన్నడ తెలుగు అనకండి ప్లీజ్ అని చెప్పి ఒక్క స్టేట్మెంట్ పాస్ చేస్తున్నా వేరే లెవెల్లో ఉండేది గేమ్ మొత్తం. ఆవిడ ఇంత ధైర్యంగా బిగ్ బాస్, నాకు తెలిసి బిగ్ బాస్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఎవరి పేర్లు ఏమీ చెప్పొద్దు, బయట ఏం జరుగుతుంది అనేది చెప్పొద్దండి. సో బయట ఏం జరుగుతుందో చెప్పలేదు కానీ ఆమె ఇండైరెక్ట్గా చెప్పేసింది, వీళ్ళని దూరం పెట్టి అని పేర్లతో సహా చెప్పేసింది. అదే ధైర్యంతో కన్నడ తెలుగు అనేది చూడొద్దు అని ఒక్క స్టేట్మెంట్ అన్నా పాస్ చేసినా బయట వినే ఆడియన్స్కి కొంచెం వేరేగా ఉండేది. ఐ మీన్ ఆ ఒక్క వర్డ్, ఒక్క సెంటెన్స్ ఆమె నోట్లోంచి వచ్చుంటే వేరే డిఫరెంట్గా ఉండేది బయట సినారియో అనేది నా ఫీలింగ్. లేదు నువ్వు కన్నడ ఆమెవు కాబట్టి కన్నడ గురించి చెప్పామంటారేమో, తర్వాత చూద్దాం. ఓకే, నెక్స్ట్ అవినాష్ వాళ్ళ వైఫ్ వచ్చారనమాట. మంచి ఫన్ జరిగింది. అవినాష్ వాళ్ళ వైఫ్ వచ్చే ముందే అందరినీ పడుకోమని బిగ్ బాస్ 1 గంట టైం ఇస్తుందని, హ్యాపీగా పడుకోండి అని చెప్పి నిద్రలో ఉన్నప్పుడు అవినాష్ వాళ్ళ వైఫ్ వచ్చి తన పక్కన పడుకుంది. సో ఫన్ అనమాట. తర్వాత వాళ్ళకి ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా ఒక చిన్నది అరేంజ్ చేశారు. ఐ మీన్ ఆ తర్వాత చాలా బాగుందనమాట. అంటే వీళ్ళిద్దరిది మంచి ఫన్ టాస్క్ అంతా జరిగింది. వాళ్ళ వైఫ్ కూడా అంటే అవినాష్ వాళ్ళ వైఫ్ కాబట్టి ఆబ్వియస్లీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఆవిడకి కూడా చాలా బాగుందనమాట. బాగుంది. మోర్ ఓవర్ ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళతో ఒక ఆట ఆడుకున్నాడు. వాళ్ళు కావాలని లోపలికి వెళ్ళడం, లైట్స్ ఆఫ్ చేయమని అడిగాడు కదా మన అవినాష్. మా వైఫ్ వస్తే కొంచెం లైట్స్ ఆఫ్ చేస్తారా, కెమెరాస్ తిప్పుతారా, ఇలాంటివి అడిగాడు కదా. సో అందుకే క్యాండిల్ లైట్ డిన్నర్ లాంటిది అరేంజ్ చేసి అక్కడ కూడా లైట్స్ ఆఫ్ చేస్తూ కొంచెం కెమెరాస్ని పైకి తిప్పండి అంటే పైకి తిప్పి, సో కొంచెం ఫన్ అయితే జనరేట్ అయిందనమాట. చాలా బాగుంది. వీళ్ళ ఇద్దరు సెగ్మెంట్ అయితే నిన్న చాలా బాగా నచ్చింది, హిలేరియస్గా అనిపించింది నాకు. సో ఇదేంటంటే ఇంకొకటి ఏంటంటే నిఖిల్ వాళ్ళ మదర్ గురించి ఇంకోటి మాట్లాడుకోవాలి. గ్రూప్ గేమ్ ఆడొద్దు అని ఆవిడ చెప్పింది. గ్రూప్ గేమ్ అని ఆవిడ నోట్లోంచి రావడం కరెక్ట్ కాదు. అంటే ఆవిడే అప్రూవల్ చేసినట్టు, ఏదో నా కొడుకు గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు అన్నట్టు ఆవిడే అప్రూవల్ చేసినట్టు. బయట మేబీ అనుకోవచ్చు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని, ఆడియన్స్ అనుకోవచ్చు. బట్ వాళ్ళ మదర్ కాబట్టి ఆవిడ ఆ మాట అనకుండా ఉంటే బాగుండేది, గ్రూప్ గేమ్ ఆడొద్దు అని. గ్రూప్ గేమ్ అంటే ఫ్రెండ్స్ అన్నాక కలిసే ఉంటారు ఎప్పుడైనా. మన రియల్ ఒక ఫ్రెండ్షిప్ వస్తే, జెన్యూన్ బాండింగ్ వస్తే కలిసే ఉంటారు. దానికి గ్రూప్ గేమ్ అని ఈవిడ నోట్లోంచి అనడం, గ్రూప్ గేమ్ ఆడొద్దు అనడం, బయటకు చూసే వాళ్ళకి ఏముందంటే ఓకే వీళ్ళు గ్రూప్ గేమే ఆడుతున్నారేమో అందుకే వాళ్ళ మదర్ కూడా ఒప్పుకున్నారు అనే సెన్స్లో వస్తుంది అనమాట. అండ్ యష్మి వాళ్ళ ఫాదర్ కూడా కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది చూసుకో అని చెప్పారు. బట్ ఆయన కొంచెం చొరకంటించి వదిలేశారు అంతే, పేర్లు చెప్పలేదు క్లియర్గా. ఆయన కొంచెం చొరకంటించి వదిలేశారు. వైల్ కమింగ్ టు అవినాష్ వాళ్ళ వైఫ్, అవినాష్ ఏంటి నా గేమ్ ఏంటి ఇదేంటి అదేంటంటే అలా ఆవిడ ఏం చెప్పలేదు, ఎలా ఉన్నాడో అలా ఆడమని చెప్పింది. మేబీ అవినాష్ వాళ్ళ వైఫ్కి అంటే జెన్యూన్గా మాట్లాడుకుంటే యాజ్ పర్ ఓటింగ్స్ రేషియో ఈ పోలింగ్స్లో వీటిలో చూస్తే అవినాష్ విన్నర్ రేస్లో లేడు, విన్నింగ్ రేస్లో ఐ థింక్ టాప్ 2లో లేడు ప్రస్తుతానికి. మేబీ తర్వాత గ్రాఫ్ పెరగొచ్చు, ఇంకా 4-5 వీక్స్ ఉంది కాబట్టి తర్వాత గ్రాఫ్ పెరగొచ్చు ఈ 4 వీక్స్ తర్వాత. బట్ వాళ్ళ వైఫ్ కూడా ఐ మీన్ ఎంటర్టైనర్గానే చూస్తుంది కానీ అతన్ని విన్నర్ అవ్వాలి, నువ్వు ఇలా అవ్వాలి ఇలా అవ్వాలి ఈ కాన్సన్ట్రేషన్ ఏం పెట్టుకోలేదు అనమాట. బట్ నిఖిల్ విన్నింగ్ రేస్లో ఉన్నాడు కాబట్టి యాజ్ పర్ నౌ ఫస్ట్ నుంచి చూసుకున్న ఇప్పటి వరకు కూడా. సో వాళ్ళ మదర్ మేబీ కొంచెం కన్సర్న్ ఎక్కువ అయ్యి కొంచెం ఎక్కువ చెప్పుంటారు, విన్నర్ అవ్వాలి నువ్వు ఈ రిలేషన్లో అయ్యి బయటకు వచ్చిన తర్వాత చూసుకో అనే సెన్స్తో చెప్పుంటారు మేబీ. బట్ ఆ గ్రూప్ గేమ్ అనేది అనకూడదు. ఒక మదర్ వచ్చి సపోర్ట్ చేయాలి గట్టిగా, నువ్వు ఎలా ఆడుతున్నావో అలాగే ఆడు, నువ్వు కరెక్ట్గా ఆడుతున్నావు, నువ్వు జెన్యూన్గా ఆడుతున్నావు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు జెన్యూన్గా ఆడుతున్నావు, ఆడియన్సే వేస్తారు నీ కోట్స్ అని చెప్పి అంత ధైర్యంగా వచ్చుంటే ఇంకా బాగుండేది అనేది నా ఫీలింగ్ అనమాట. యష్మి వాళ్ళ ఫాదర్ కూడా ట్రోఫీ గెలవాలి, నువ్వు మంచిగా ఆడుతున్నావు, నువ్వు స్టేజ్ మీద నిలవాలి లాస్ట్కి, ఐ మీన్
లాస్ట్లో విన్నింగ్ రేస్లో ఉంటారు కదా, లాస్ట్లో స్టేజ్ మీద నిలబడతారు కదా టాప్ 5లో వచ్చిన వాళ్ళు. సో అక్కడ వరకు నువ్వు రావాలి, ఆ టాప్ 5 వరకు రావాలని చెప్పి ఆయన కూడా కోరుకున్నారు. సో ఇదైతే నిన్న జరిగిందనమాట. నాకు ఇది ఒక్కటే కొంచెం వాళ్ళ మదర్ గ్రూప్ గేమ్ ఆడొద్దు అనడం, వాళ్ళ మదరే అప్రూవ్ చేసినట్టు, గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అన్నట్టు వాళ్ళ మదరే అప్రూవ్ చేసినట్టు. అండ్ ఇంకొకటి ఏంటంటే అదే సో ఈ మాటలు అనమాట, ఈ జీతో గొడవ పెట్టుకోకు, ఈ వైని కంట్రోల్లో పెట్టు, పీకి దూరంగా ఉండు. సో ఇవన్నీ ఏమైందంటే నాకు కొంచెం వాళ్ళ మదర్ అప్రూవ్ చేసినట్టు అలా మాట్లాడి ఉండకపోతే బాగుండేది అనిపించింది అనమాట. ఇది ఒకటే అనిపించింది. నేనైతే జనరల్ నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాను కదా, గ్రూప్ గేమ్ అని అంటున్నప్పుడు చాలామంది గ్రూప్ గేమ్ ఆడతారు. అవినాష్, రోహిణి, టేస్టీ తేజ. అది వాళ్ళ అండర్స్టాండింగ్, వాళ్ళ ఫ్రెండ్షిప్, వాళ్ళ బాండింగ్. ఓకే, ఇది జస్ట్ ఏదో గ్రూప్ గేమ్ ఆడేసి గెలిచేసి చూద్దాం అని చెప్పి అనుకున్నది కాదు. అది ఒక జెన్యూన్ ఫ్రెండ్షిప్ వచ్చింది. మీరే చూడండి, ఇప్పుడు నిఖిల్ అండ్ పృథ్వీ, యష్మి ఎలా ఉంటారు బయట మిగిలిన టైంలో. అది కూడా గేమేనా అంటే ఇప్పుడు టాస్కుల్లో గ్రూప్ గేమ్ ఆడి ఒకరిని కార్నర్ చేశారంటే అనుకోవచ్చు. నార్మల్ టైంలో కూడా వాళ్ళు కలిసే ఉంటారు కదా. అలాగే సేమ్ టైం రోహిణి, టేస్టీ తేజ అండ్ అవినాష్ వాళ్ళు ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకుంటూ ఉంటారు, ఒకరి కోసం ఒకరు ఆడుతూ ఉంటారు. ఐ మీన్ ఎవిక్షన్ షీల్డ్ అందరిదే పోయినా లాస్ట్లో రోహిణి కోసం చాలామంది టేస్టీ తేజ ఎంత ఫైట్ చేశాడు. సో ఇలా జరుగుతూ ఉంటాయి. దీన్ని గ్రూప్ గేమ్ అని ఇది పోర్ట్రే అయ్యి కన్నడ వర్సెస్ తెలుగు అని, కన్నడ బ్యాచ్, కే బ్యాచ్ అని ఇలా పోర్ట్రే అయింది. వాళ్ళ మదర్ కూడా గ్రూప్ గేమ్ అనడం వల్ల కొంచెం మేబీ నిఖిల్ అయితే ఇక్కడ నుంచి మారతాడేమో అని నేను అనుకుంటున్నాను. యష్మికి అయితే ఇండైరెక్ట్గా చెప్పారు కాబట్టి యష్మి ఎంత తీసుకుందో నాకైతే ఐడియా లేదు. కానీ బ్యాడ్ ఇంప్రెషన్ అనే వర్డ్ ఒకటి తీసుకుంటుంది యష్మి, ఖచ్చితంగా తీసుకుని కొంచెం ఈ లవ్ ట్రాక్ని కొంచెం డైల్యూట్ చేస్తుంది. బట్ నిఖిల్ అయితే మాత్రం సీరియస్గా చెప్పేసింది వాళ్ళ మమ్మీ, వైని కంట్రోల్లో పెట్టు, యష్మిని కంట్రోల్లో పెట్టు, ప్రేరణకు దూరంగా ఉండు. సో పీకి దూరంగా ఉండు అన్నప్పుడు నిఖిల్కి డౌట్ వచ్చింది. అంటే ఒక డౌట్ ఎలా వచ్చిందంటే, పృథ్వీని కొంపతీసి మా మదర్ పృథ్వీని అంటున్నారా, మా అమ్మాయి అని అడిగాడు అనమాట నిఖిల్. అంటే ఒకవేళ పృథ్వీ నాతోనే ఉంటూ నా వెనకాల బ్యాక్ బిచ్చింగ్ చేసి నా వెనకాల గోతులు తవ్వుతున్నాడా అనే డౌట్ నిఖిల్కి, నిఖిల్కి వచ్చింది. వాళ్ళ మదర్ని అడిగితే పీ అంటే ఫీమేల్ అమ్మాయి అని చెప్పింది. అప్పుడు ప్రేరణ అని మనోడు కన్ఫర్మ్ చేసుకున్నాడు అనమాట. సో ఇదైతే జరిగింది. సో ఇంకా ఎవరు వస్తారు ఏంటనేది చూద్దాం అనమాట. ఖచ్చితంగా టేస్టీ తేజ అయితే పాపం చూస్తే జాలేస్తుంది, చాలా ఏడుస్తున్నాడు. నన్ను డైలీ నామినేట్ చేయండి అంటున్నాడు. పాపం ఒకవైపు నిఖిల్ కూడా కళ్ళల్లోంచి నీళ్ళు తిరుగుతున్నాయి అనమాట. అంటే తను కూడా వర్స్ట్ పర్ఫార్మర్ అని చెప్పి టేస్టీ తేజకి ఇచ్చాడు కాబట్టి. బట్ అది కామన్, ఎవరో ఒకరికి ఖచ్చితంగా వర్స్ట్ పర్ఫార్మర్ అని అందరూ ఒక్కొక్కరు పేరు చెప్పాలి. అది మెజారిటీ వచ్చిన వాళ్ళకి ఈ పనిష్మెంట్ ఉంటుందని కూడా బయట హౌస్మేట్స్కి తెలియదు. అట్లీస్ట్ ఎవరైతే వర్స్ట్ ప్లేయర్ అని చెప్తారో ఎక్కువ మెజారిటీ వచ్చిన వాళ్ళకి బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్లో ఫ్యామిలీ రాదు అని ముందే ఈ పనిష్మెంట్ కనుక బిగ్ బాస్ చెప్పుంటే ఖచ్చితంగా టేస్టీ తేజ గురించి అందరికీ తెలుసు. టేస్టీ తేజ వాళ్ళ మదర్ని ఏదో రకంగా హౌస్లోకి తీసుకురావాలనుకుంటున్నాడు కాబట్టి సో ఖచ్చితంగా టేస్టీ తేజ అని పేర్లు తక్కువ మంది చెప్పేవారేమో అని నా ఫీలింగ్, నా పర్సనల్ ఫీలింగ్. సో మేబీ అది చెప్పకపోవడం, ఖచ్చితంగా ఒకరు పేరు ఎంచుకోవాలి కాబట్టి టేస్టీ తేజ పేరు ఒక ముగ్గురు ఎంచుకున్నారు. సో టేస్టీ తేజకి అయితే ఈ ఎఫెక్ట్ అయింది. బట్ థింగ్ ఏంటంటే ఖచ్చితంగా టేస్టీ తేజ వాళ్ళ మదర్ వస్తారు హౌస్లోకి, ఎలాగోలాగా వాళ్ళ మదర్ హౌస్లోకి ఎలా వస్తారా, విజువల్గా వీడియో వస్తుందా, డైరెక్ట్ వస్తారా అనేది తెలియదు. కానీ నేనైతే వస్తారనే గట్ ఫీలింగ్తో అనుకుంటున్నాను. ఖచ్చితంగా టేస్టీ తేజకి ఒక స్పెషల్ ఎలివేషన్, ఈరోజు అవినాష్కి ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ ఇవన్నీ ఎలా ఉన్నాయో టేస్టీ తేజకి కూడా వాళ్ళ మదర్తో ఒక స్పెషల్ ఎపిసోడ్ బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నాడని నా ఫీలింగ్ అనమాట. బికాజ్ అది ఒక టీఆర్పీ రేట్ బాగా పెరుగుద్ది కాబట్టి టేస్టీ తేజని ఇప్పుడు దాకా బ్లాక్ చేసి ఏడిపించి ఒక్కరోజు వాళ్ళ మదర్ని తీసుకొచ్చి ఆ ప్రోమో వదిలిన వెంటనే ఆ ఎపిసోడ్కి కొంచెం టీఆర్పీ ఎక్కువ వస్తుందని నా ఫీలింగ్. సో బిగ్ బాస్ కూడా అదే ప్లాన్ చేస్తున్నాడేమో అని నా ఫీలింగ్ అనమాట. సో చూద్దాం ఏమవుతుంది ఏంటనేది. సో మళ్ళీ రేపు ఎపిసోడ్లో కలుద్దాం, మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.